పవిత్రమైనటువంటి మార్గము. Embodiments of divine love. Sankirtana is most మనకు sacred. రాగము తెలియకపోయినప్పటికీ రాగం అనగా అక్కడ ఇష్టము అని కూడా మరొక పేరు. Even if you do not know raga, raga means there. నీవు liking. ఇష్టముతో ఆ నామాన్ని స్మరించు, You sing the song with full of ప్రేమతో ఆ interest. నామాన్ని స్మరించు. You sing the name of the Lord. కనుక భగవత్ నామస్మరణ అత్యవసరము. Singing the name of the Lord is extremely ఈ useful. కలియుగం నందు In the age of Kali, నామ సంకీర్తనకు మించినటువంటి మరొక మార్గము లేదు. there is no path which is better than singing the glories of the Lord. కృతయుగ ధ్యానము, Meditation in Kruta age, త్రేతాయుగ యజ్ఞము, Yajna in Treta age, ద్వాపరయుగ అర్చనము, worship in కలియుగ Dwapara, నామస్మరణ. in Kali singing the glories of the name. కనుక స్మరణే తరుణోపాయం అనేటువంటి సత్యాన్ని గుర్తించి స్మరణను మాత్రం స్మరిస్తూ రావాలి. Reciting the name is the best way to liberation. That you should know and sing the ఈ name. గానముతో ఉండినటువంటి యొక్క నామము యొక్క మాధుర్యము మరింత హృదయాన్ని ఆకర్షిస్తుంది. Singing the name with music sweetens the heart and attracts the heart. అనేక మంది పండితులు శ్లోకరీతిగా చెప్తారు. A number of scholars sing in the form of కానీ sloka, వారికి శ్లోక భావమే తెలుసును కానీ శోకాన్ని నివారణ గావించలేవు. but they only know the sloka bhava, but they cannot remove the sorrow and sadness of people. మరికొంతమంది యాక్టర్స్ పదములను మాత్రము చక్కగా గంభీరంగా ఉపయోగపెడతారు. Some of the actors can use the words in a very dignified అవి way, కూడాను భావాన్ని ఆకర్షించలేవు. but they also will not be able to understand the కానీ meaning. గానము చేత హృదయాన్ని కూడాను పీల్చి బాగా చక్కగా ఆ రసాన్ని అనుభవిస్తుంది. But through music, it is possible to make the heart enjoy fully and ఆస్తిక completely. నాస్తిక యాస్తిక నాస్తికులు కూడాను ఈ యొక్క గానము లోపల తమకు తెలియకుండానే తలలు ఊపుతారు. Believers, non-believers, and any combination of these will also dance with joy when they hear the singing. ఈ యొక్క పదముల చేత పద్యములు చెప్పవచ్చును. రామ నన్ను కాపాడు అని చెప్పవచ్చు. These words may be used as a poem and say, Rama, you please save me, protect కానీ me. ఇది అంత హృదయాన్ని చక్కగా హత్తుకున్నట్టుగా లేదు. But this will never attract the heart and appeal to the heart. పదముల చేత ఓ రామా నన్ను కాపాడు అని అంటే ఇది కూడా అంత హృదయాన్ని హత్తుకోవటం లేదు. In a prosaic way, when you say, Oh Rama, why don't you just save me? It will not be appealing to the heart. అదే గానముతో రామా నన్ను కాపాడు ఎంత హృదయాన్ని లాగుతుంది, ఎంత హృదయాన్ని ఆకర్షిస్తుంది. ఈ గానము చేత ఇంత మాధుర్యమైనటువంటిది నిండి ఉంటున్నది. When the same words are sung in the form of a musical song, how appealing they are, how they can attract the heart and impress upon the heart. కనుక ప్రతి మానవుడు కూడాను మీరు పాడకపోయినప్పటికీ పాడేటువంటి వారిది మీరు అనుసరిస్తూ మీరు కూడాను పాడటం చాలా మంచిది. You may not be the lead singers, but when some lead singer sings, all of you should follow. కానీ and sing. కొంతమంది నోర్లు ఏమాత్రము కదలవు. But some people do not move their lips. మేము లోపల పాడుకుంటున్నామంటారు. They say we sing inside our అది own సరి self. అయినటువంటి తృప్తి కాదు. But that is not the correct type of వంట రూములో satisfaction. అన్ని వంటలు చేసి పెట్టాం, వంట రూములో వంటలు ఉన్నాయంటే నీ పొట్టలేకి వస్తున్నాయా? Different types of delicious items are cooked in the kitchen. Will they నీలో come ఆ into your- భావం ఉన్నప్పుడు నీ లిప్స్ లో కూడా రావాలి, టంగులో కూడా చేరాలి. If you are filled with that feeling, your lips must move. అది ఏ సంకీర్తన సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అనగా గొంతును విప్పి తన యొక్క శబ్దం ఎంతవరకు పోతుందో అంతవరకు కూడా నువ్వు భగవత్ నామాన్ని ఉచ్చరించాలి. Sankirtana represents singing full-throated to the extent that you are capable of. అప్పుడే భగవంతుని యొక్క హృదయాన్ని కరిగిస్తుంది. Then only you can melt the heart of God. అప్పుడే తాను రక్షించగలడు. Then only God can save you and protect you. బావిలో పడినటువంటి వాడు నేను బావిలో పడ్డా అంటే ఎవడు వచ్చి రక్షించడు. A person who has fallen into well simply whispers that I have fallen into the well. గట్టిగా గొంతు విప్పి అయ్యో నేను బావిలో పడ్డా అని అరిచినప్పుడే రక్షిస్తాడు. When he calls out loudly, I have fallen into the well, save me, someone can come and అనగా protect you. తన యొక్క కీర్తన అనేటువంటిది సమ్యక్ ఒక్క అభిమానం కానీ మమకారం కాకుండా లేకుండా విచ్చలివిడిగా